హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇది దోశలకి ఇడ్లీలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 గ్లాస్ నిండుకు వేయించిన పల్లీలు, అందులోనే వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు రుచికి తగినంత, చింతపండు రసం 2 స్పూన్లు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అందులోనే కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నూనెలో వేయించిన 6 పచ్చిమిరపకాయలు, నీళ్లు కొద్దిగా వేసి ఈ విధంగా నున్నగా గ్రైండ్ చేసిన తర్వాత దీనికి మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల నూనె, ఆవాలు వేసి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.